ఓకే లక్ష్మిలో థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. కానీ ఇవాళ మేము నలుగురిని చూసాక నాకు ఒక విషయం బాగా అర్థమైంది. జనరల్ గా అమ్మాయిల మీద పడి అబ్బాయిలు అందరూ ఏడుస్తూ ఉంటారు, వాగుడుకాయలు తెగ మాట్లాడతారు, నోరు అసలు ఆపరు, కామ్ గా ఉండరు అని చెప్పి ఆ మాటలన్నీ కూడా అన్న ప్రతి ఒక్క అబ్బాయి కూడా వెనక్కి తీసుకోకలేదు. ప్రూఫ్స్ ఇక్కడ ఉన్నాయి చూస్తారు. ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా ఇందాక నుంచి? అట్లీస్ట్ ఒక్క మాట మాట్లాడుతున్నారా? నేనే పిచ్చిదానిలా వాక్కుంటూ ఉన్నాను, ఒక్కళ్ళు కూడా నోరు తెరిచి మాట్లాడట్లేదు. ఇంకొకసారి ఎవరన్నా అమ్మాయిలు మాట్లాడతారు అన్నారు అనుకోండి, మర్యాదగా ఉంటారు. ఎదురు వీళ్ళు అమ్మాయిలన్నా కాకుండా ఉంటారు. నిజంగా ఏం మౌనిక, యాక్సెప్ట్ చేస్తావా? మౌనిక చాలా మౌనవ్రతం చేస్తుంది. మరి నువ్వేం చేస్తున్నావు? మాట్లాడుతుంది. అబ్బాబోయ్, అసలు నువ్వు మాట్లాడే నాకు చెవులు చిల్లుబడి రక్తాలు కారుతున్నాయి. మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడితే వాగుడుకా అనుకుంటా. సరే ఇప్పుడు మాత్రం మాట్లాడకండి, మాట్లాడమన్నాను కదా అని. ఎందుకంటే ఇది నిజంగా మీరు మౌనంగా ఉండి ఆడాల్సిన రౌండ్. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం మన రౌండ్ టాపర్ తో. ఎవరు రౌండ్ టాపర్? లాస్ట్ శృతి నువ్వే కదా, ఫస్ట్ నువ్వే ఆడాలి. వచ్చేసాయి. మీకు ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు గనక మాట్లాడితే పాయింట్లు పోగొట్టుకుంటారు. ఓకే, స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి ఎవరైనా. ఓకే మౌనిక. సైకిల్. సైకిల్ కరెక్టా? కరెక్ట్. ఓకే 40 పాయింట్స్ మౌనిక అండ్ 60 పాయింట్స్ నీకు. నెక్స్ట్ మౌనిక నువ్వే రా. స్టార్ట్. ఝాన్సీ. బుట్టలో పూలు. బుట్టలో పూలు కరెక్టా? రాంగా. -10 పాయింట్స్ ఝాన్సీ. కావాలంటే మళ్ళీ ట్రై చేస్తాం. ఇంకోలా ట్రై చేయి. ఇంకా లాక్కేం ఊడిపోతున్నాయి పూలన్నీ. పూలు. ఇది దీన్ని ఇంకోలా. శృతి -10. బజర్ నొక్కకుండా మాట్లాడకూడదు. ఓకే సుష్మా. ఫ్లవర్ పాట్. ఫ్లవర్ పాట్ కరెక్టా? పూలకుండి. పూలకుండి. ఓకే ఏదైనా రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ సుష్మా అండ్ నీకు 60 పాయింట్స్. నెక్స్ట్ ఝాన్సీ నువ్వే రా. ఆడేవా ఇంతకు ముందు ఆట ఎప్పుడైనా? ఎప్పుడు నువ్వే గెలుస్తావా? అప్పుడప్పుడు. ఇప్పుడు మాత్రం నువ్వే గెలవాలి. బాగా చేయకపోయినా కూడా 60 పాయింట్స్ రావు. సరేనా? నువ్వు బాగా యాక్ట్ చేయి, మీరు బాగా ట్రై చేయండి. స్టార్ట్. శృతి. స్విమ్మింగ్. కరెక్టా? సూపర్ గా 40 పాయింట్స్ శృతి అండ్ నీకు 60 పాయింట్స్. ఇక లాస్ట్ సుష్మా నువ్వే ఉన్నావు. దావచ్చే. ఓకే స్టార్ట్. ఫోటో. శృతి -10. కెమెరా. శృతి ఇంకో -10. కెమెరా. కరెక్టా? ఫోటో. కెమెరా. రాంగ్ ఆన్సర్. -10 మౌనిక. చెప్పు. ఫోటో. మీ చెల్లికి తప్ప వాళ్ళకి చూపించవా? ఏం చేస్తున్నావు మరి ఇంత పార్షియాలిటీయా? ఓకే మౌనిక చెప్పు. ఫ్రేమ్. ఫోటో ఫ్రేమ్. ఫ్రేమ్ అంట. ఝాన్సీ -10. మౌనిక ఫ్రేమ్ అంది. కరెక్టా? కాదు. మౌనిక మళ్ళీ -10. సుష్మా నువ్వు ఒక్క దాని వచ్చి అందరి పాయింట్లు టపడపడ వేరేస్తున్నావు తెలుసా? కరెక్ట్ గా చేయవు పాపం. ఇంకా ఉన్న పాయింట్లు కూడా పోయేలా ఉన్నాయి. శృతి చెప్పు. సినిమా. కరెక్టా? అవును. సినిమా. ఓకే రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ అండ్ సుష్మా నీకు 60. ఫైనల్ గా ఈ రౌండ్ పూర్తయిపోయేసరికి ఎవరి స్కోర్స్ ఎంత ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. అక్క చెల్లెలు ఇద్దరు మళ్ళీ టై బ్రేక్ లో ఉన్నారు. మీ ఇద్దరులో ఎవరు విన్నారో చూద్దాము. ఈసారి స్లిప్స్ కాదు, ఒకసారి మన చిన్నప్పుడు టైంకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. ఆక్ పాక్ కరివేపాక్ డామ్ డూమ్ డిష్ డిష్ లగడి కోకలగ డిమా డిమా డిష్ నువ్వు డిష్ మీ అక్క విన్నర్. సుష్మా రౌండ్ టాప్. కంగ్రాచులేషన్. సో సుష్మా గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు సుష్మా ఏ గిఫ్ట్ కావాలి? ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ కావాలా? ఓకే. నీకు శృతి? బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. నెక్స్ట్ 80 పాయింట్స్ తో నువ్వే ఉన్నావు మౌనిక లీడ్ లో. చెప్పు. నాన్ స్టిక్
బ్లాక్ నాన్ స్టిక్ సెట్. ఓకే, నీకేం కావాలి ఝాన్సీ? జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్ కావాలా? ఓకే. మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన పూర్తయిపోయింది. మంచి మంచి మార్క్స్ తో మంచి గిఫ్ట్స్ తో మన లక్ష్ములు రెడీగా ఉన్నారు ఫోర్త్ రౌండ్ ఆడేయడానికి. ఆ రౌండ్ లో గేమ్స్ చూడడానికి మీరు కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని నాకు తెలుసు. బట్ ఆ రౌండ్ లోకి వెళ్లే ముందు